హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. ఇది చూసి చికెన్ అనుకోకండి, క్యాలీఫ్లవర్ పచ్చడికి కోసం క్యాలీఫ్లవర్ అనమాట. ఇప్పుడు మనకి సీజన్లో బాగా దొరుకుతుంది కదా, ఒకసారి క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా చూపిద్దామనండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ సీజనల్గా వచ్చే వెజిటబుల్స్తో కూడా. ఇది కూడా మనం తడి లేకుండా పెట్టుకుంటే కరెక్ట్గా 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ క్యాలీఫ్లవరు పెద్దగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు, కొంచెం నేను కల్లుప్పు వేసానండి. వేసి ఒక్క పొంగు రానివ్వాలి. ఎక్కువ దీన్ని బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్యాలీఫ్లవర్ మనకి మళ్ళీ తర్వాత పచ్చట్లు మగ్గిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోయి చిన్నగా అయిపోతాయి, చిన్న చిన్న పీసులుగా అయిపోతాయి. కాబట్టి ముందే పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి పచ్చడిలో కొంచెం మగ్గినాక కానీ పీసులు మంచిగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా, ఇలా హాట్ వాటర్లో వేసినాక ఒక్క పొంగు రానివ్వాలండి, అంతే. ఎక్కువసేపు బాయిల్ కూడా చేయొద్దు. క్యాలీఫ్లవర్ ఎందుకో కానీ మనం పచ్చి ముక్కలు అలానే పెట్టుకున్నా కానీ మగ్గుతాయండి. నేను ఇలా వాటర్లో వేసి తీస్తున్నాను అనమాట. చూసారా, పొంగు వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలన్నీ వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఒక 2-3 అవర్స్ అలా వదిలేయాలి. అప్పుడేంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా పోయి ఆరిపోతాయి, ముక్కకి తడి లేకుండా ఆరిపోతుంది అనమాట. అప్పుడేంటంటే మనకి పచ్చడి పాడవదు. చూసారా, నేనైతే ఒక 2 అవర్స్ వరకు వదిలేస్తున్నానండి. ఇదిగోండి, వదిలేసాక ఇలా ఆరిపోయాయి చూడండి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. సరిపడినంత నూనె తీసుకోండి. నూనె సరిపోకపోతే అంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువైనా మనం చివరిలో కూడా వేడి చేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం నూనె తీసుకొని అందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇక మనకి స్టవ్తో పని లేదు. చూసారా ఎలా వేగుతుందో. ఇదిగోండి, ఇది వేగినాక ఈ స్టేజ్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు నేను ఇందులోకి కారం, సాల్ట్ ఇవన్నీ వేస్తాను. స్టవ్ ఆఫ్ చేసాం కదండి, ఈ వేడి సరిపోతుంది. నేనైతే ఒక చిన్న టీ గ్లాసుకి కొంచెం తగ్గించి కారం తీసుకున్నాను, దానికి కొంచెం తగ్గించి సాల్ట్ తీసుకున్నాను అనమాట. సాల్ట్ తర్వాత కొద్దిగా పసుపు తీసుకున్నాక మెంతుపిండి ఇవన్నీ కలిపాక ఇదిగోండి కొంచెం మెంతుపిండి వేస్తున్నాను. ఇవన్నీ కలిపాక నిమ్మరసం, నేనైతే ఒక 3 నిమ్మకాయలు, కొంచెం పెద్ద నిమ్మకాయలు 3 రసం తీసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మీరు కలిపేశాక ఇందులో నేను ముక్కలు వేసి కలిపేటివేనండి. ఒకవేళ మీకు గనక ఇదంతా అయిపోయినాక మీరు మళ్ళీ సాల్ట్ అంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ మళ్ళీ ఏమన్నా కొంచెం నిమ్మకాయ పులుపు సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, పాడవదు కూడా. ఇదిగోండి అయిపోయింది. నేనైతే మసాలా ముందే ఇలా కలిపి పెట్టుకుంటాను అనమాట. దీంట్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కలుపుకోవటమేనండి, అంతే. సింపుల్, మన పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ. చాలామంది వీటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారండి. అవసరం లేదు, ఇంత సింపుల్ ప్రాసెస్ ఉన్నప్పుడు మనం చక్కగా సరదాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా పచ్చడి ఎలా రెడీ అయిందో. వీడియో చివరి వరకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.